ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? మనకంటే గనులు గొప్పవారు ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా కానీ కేవలం ఆయన కృప నిన్ను నన్ను బ్రతికించింది కదా. మరి కొద్ది నిమిషాలు ఈ స్తోత్ర ప్రార్థనలో ఆయన మాటలు విన్నామండి. మనం ఆత్మీయంగా బలపడేటప్పుడు కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అంటే ఎక్కువగా ప్రార్థన చేయటం, ఎక్కువగా బైబిల్ చదవటం, ఎక్కువగా పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించడం, ఎక్కువగా ఆత్మీయులతో సహవాసం చేయడం, ఇలాంటివి చేసేటప్పుడు మనతో ఉన్న కొందరు ఏమంటారనంటే, ఆహా ఓహో మొదలు పెట్టావా, ఇంక ఇది ఎన్ని రోజులు ఉంటుందో, ఎన్ని చూడలేదు ఇట్లాంటి. మొదట్లో ఇలానే ఉంటుంది హీట్, కొద్ది రోజులు అయిపోయిన తర్వాత చిన్నగా అదే చల్లబడిపోయింది. మస్తు చూసాం ఇట్లాంటి అని ఎన్నో రకాలుగా మనల్ని కృంగదీసి మాటలు అంటారండి. అని మీకు ఒక మాట చెప్పమంటారా? నిన్ను కృంగదీయడానికి వారు అనేటువంటి ప్రతి మాట మీ జీవితంలోని ఆశీర్వాదపు మెట్లుగా నా దేవుడు చేయగలడండి. అందుకే మార్కు సువార్త 11:22 ప్రభు ఏమంటారనంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని అంటారండి. ఆ సందర్భం మనకు తెలుసు. అంజూరపు చెట్టుని శపించడం అనేటువంటి సంఘటనలోని దేవుడు శిష్యులతో ఆ మాట అంటారు. కాబట్టి ఈ లోకం మనల్ని ఎన్ని మాటలు అంటున్నా కానీ మనం ఆయన మీద విశ్వాసం ఉంచాలి. లోకం అనేది మనల్ని ఎప్పుడు ఒక మాట అనడానికే ఉంటుందండి. ఏ మాటతోని వారి మనసు నొప్పిద్దామా అని చూస్తూ ఉంటారు. అవన్నీ మనకు ఆశీర్వాదాలు తెలుసా. కాబట్టి ఓపికతోని, నిరీక్షణతోని దేవుని మీద విశ్వాసం ఉంచు, అలాగనే ముందుకెళ్ళు. ప్రభు గొప్ప ఆశీర్వాదాలు మనందరికి దయచేస్తారండి. అట్టి కృప మనందరం పొందుకుందాం గాక. ఆమేన్.